చెప్పి న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్గా నూతన బాధ్యతలను చేపట్టిన గంగోటి నాగేశ్వరరావును నేడు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ కలిశారు. ఈయనతో పాటు పట్టణ మరియు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కురుగుల వియ్యంకులు ప్రముఖ వ్యాపారవేత్త గంగా ప్రసాద్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పట్టణ మరియు నియోజకవర్గంలో గ్రామ స్థాయిలలో సైతం టీడీపీ పార్టీ బలోపేతంకు చర్చలతో సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ జేపీ న్యూస్తో మాట్లాడుతూ నేడు ప్రభుత్వం చేపట్టిన పోలియో చుక్కల పంపిణీని 5 సంవత్సరాలలోపు పిల్లలకు విధిగా వేయించాలని ప్రతి తల్లిదండ్రులను కోరారు. ఈరోజు పల్స్ పోలియో జరుగుతుంది. ప్రతి తల్లి తండ్రి కానీ ఆయా నియోజకవర్గాల్లో మరి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ నాయకులు కానీ అందరూ కూడా దీనిలో పాల్గొని ఈ పల్స్ పోలియోని జయప్రదం చేయాల్సిందిగా కూర్చున్నాం. ఎందుకంటే గతంలో ఈ పల్స్ పోలియో సరిగ్గా సక్రమంగా వేయక మధ్యలో వైపులు వచ్చి రకరకాలుగా బాధపడేవాళ్ళు. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి కూడా సీరియస్గా తీసుకొని ఆరోగ్యాలు బాగుండాలి, ఆ తర్వాత ఏదైనా కూడా చెప్పనేసి ఆరోగ్యం మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రతి ఒక్కటి కూడా సీరియస్గా తీసుకొని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. అందులో భాగమే ఈ పల్స్ పోలియో కానీ హాస్పిటల్స్లో బ్లడ్ టెస్ట్ తీసుకొని ముందుగానే జబ్బును కూడా నిర్ధారించి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా వీటన్నింటినీ వినియోగించుకోవాలని చెప్పి కూడా మరీ మరీ ఉంటాం.